హలో నమస్తే అండి. ఒకసారి ఇక్కడ చూసారంటే ఈ హ్యాండ్స్ కటింగ్లో క్రాస్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనుకునేది ఇది ఇంపార్టెంట్ చార్ట్. ఇది తప్పకుండా మీ నోట్స్లో రాసుకోండి. క్రాస్ డౌన్ అంటే ఇప్పుడు ఇది హ్యాండ్స్ కటింగ్ కదా, ఇది కింద ఖర్చు ఫస్ట్ కొలత ఇక్కడ ఉన్నాయి చూడండి. రెండోదేమో ఫుల్ లెంత్, ఇదిగో రెండో కొలత వచ్చేసి ఫుల్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ లెంత్ కదా, ఇది పైన ఖర్చు. పైనుంచి కిందకి ఈ క్రాస్ డౌన్ ఇది మూడో కొలత. క్రాస్ డౌన్ అంటే మూడో కొలత. ఇప్పుడు ఇది లేదనుకోండి, ఈ హ్యాండ్ ఇలా డౌన్ ఎక్కడి వరకు గీయాలి అనేది ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఇది ఇంకొంచెం కిందకి గీసారనుకోండి, ఈ చెయ్యి మనకు చెయ్యి కింద పైకి పీక్కుపోయినట్టు ఉంటుంది, అస్సలు షేప్ రాదు. ఒకవేళ ఇక్కడ వరకు కాకుండా ఈ షేప్ ఇక్కడ వరకే గీసారనుకోండి పైకి, మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్కి ఇది ఈ పార్ట్ ఉంది కదా కింద వైపు, చెయ్యి కింద వైపు ఇది కిందకు వస్తుంది, ఇదేమో పైకి పోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ క్రాస్ డౌన్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే ఏం ఇబ్బంది ఉండదు, బ్లౌజ్ హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ 4 కొలతేమో ఆర్మ్ హోల్ మార్క్, ఆర్మ్ హోల్ లూజ్ అంటే భుజం చుట్టుకొలత అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ డౌన్ ఎంత పెట్టుకునేది మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని దీని మీద ఆర్మ్ హోల్ లూజ్ పెట్టుకోవాలి. భుజం చుట్టుకొలత ఇప్పుడు మన చెయ్యి భుజం దగ్గర చుట్టుకొలత మొత్తం 16 అంగుళాలు అనుకోండి, అందులో సగం 8 అంగుళాలు ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ మార్క్ ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేమో ఖర్చు 1.5 లేదా 2 అంగుళాలు, మీ ఇష్టం ఎంత పెట్టుకుంటారో, ఇది ఖర్చు. ఈ 5వదేమో చేతి లూజ్ ఇక్కడ కింద పెట్టుకోవాలి. 6 ఏమో లో క్రాస్, ఇక్కడ 6 పాయింట్ ఇది లో క్రాస్. హ్యాండ్స్కి కావాల్సిన కొలతలు ఇవి. ఎవరికైనా సరే బుట్ట హ్యాండ్స్ అనేవైనా కటింగ్ చేసుకోవడానికి కావాల్సిన కొలతలు ఇవి. ఇప్పుడు ముందు ఈ క్రాస్ డౌన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మనం బాడీ నుంచి తీసుకోలేం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోజు అంటే బాడీ నుంచి తీసుకుంటాము. ఈ క్రాస్ డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలి అనుకునేది వీడియో. ఒకసారి ఇది రాసుకోండి. 3 months బేబీకి భుజం చుట్టుకొలత 6 అంగుళాలు ఉంటుంది, క్రాస్ డౌన్ 1.5 పెట్టాలి. 5 years వాళ్ళకి 8 అంగుళాలు ఉంటుంది భుజం చుట్టుకొలత, క్రాస్ డౌన్ 2 పెట్టాలి. 6 to 8 years వాళ్ళకి 10 ఉంటుంది, సుమారుగా చెప్తున్నాను నేను, 2.5 ఉంటుంది. 10 to 12 years వాళ్ళకి 3 అంగుళాలు ఉంటుంది క్రాస్ డౌను. 13 to 16 ఉంటుంది వాళ్ళ భుజం చుట్టుకొలత. ఇది ఏజ్ కాదండి, ఆర్మ్ హోల్ లూజ్ ఇది భుజం చుట్టుకొలత. 16 to 19 ఉంటే 4 అంగుళాలు. ఎక్కువ మనం వాడేది 3.5 లేదా 3. పిల్లల దానికైతే 3 క్రాస్ డౌన్, పెద్దవాళ్ళకి 3.5, ఇంకా చిన్నపిల్లలకైతే 2, 1.5. ఇదనేది తప్పకుండా మీరు నోట్ చేసుకోండి. క్రాస్ డౌన్ అంటే తెలుసు కదా. ఇక్కడ నుంచి చెయ్యి పూర్తి చుట్టుకొలత, పూర్తి పొడవు, ఇక్కడ నుంచి ఇక్కడ పూర్తి పొడవు, ఇక్కడ నుంచి పెట్టేది క్రాస్ డౌన్. క్రాస్ డౌన్ మీద పెట్టుకోవాలి భుజం చుట్టుకొలత. ఆర్మ్ హోల్ లూజు ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే అండి, అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.